కాకరకాయ ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేయాలి. ఇలా బాగా రెడ్ కలర్లో వచ్చిన తర్వాతకి ఒక వేరే ప్లేట్లో తీసుకోవాలి. అదేవిధంగా మళ్ళీ డీప్ ఫ్రై చేయాలి. కరివేపాకు కూడా బాగా ఫ్రై చేయాలి, కరకరలాడేలాగా. ఈ విధంగా చేసుకోవాలి. 2 కరివేపాకు, కాకరకాయ ఫ్రై. పల్లీలు కొంచెం వేపుకొని దీన్ని పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని ఇంతకుముందు ఎంపిన కాకరకాయ ముక్కలను వేసుకోవాలి. ఆ తర్వాతకి వెల్లిపాయలు, పొట్టు తీయకుండా వెల్లిపాయలు. ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర, సాల్ట్ కొంచెం రుచికి సరిపడా, కారం, వీటిని మిక్స్ చేయాలి. పల్లీల పౌడరు, కాకరకాయవి ఫ్రై చేసినవి, కరివేపాకు, కారం, 3 బాగా కలపాలి. 3 కలిసే విధంగా కలపాలి. వేడన్నాళ్ళకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. అన్నంలో వేసి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే మీరు ట్రై చేయండి. కర్రీ తినని వాళ్ళు ఈ విధంగా చేస్తే తింటారు. చేదు కూడా ఉండదు.